హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రాము. మీరు చూస్తున్నారు ఎంఎల్టీ లెర్నింగ్ తెలుగు ఛానల్. సో ఈరోజు కామెంట్ ఏంటి అంటే, సార్ బీఎస్సీ ఎంఎల్టీకి శాలరీ ఎంత ఉంటుందో చెప్పండి సార్ ప్లీజ్ అని చెప్పేసి అడుగుతున్నారు. సో బీఎస్సీ ఎంఎల్టీ మీరు కంప్లీట్ అయినట్లయితే, అంటే యాక్చువల్లీ ఏంటంటే బీఎస్సీ ఎంఎల్టీ చేసిన తర్వాత సో అందులో మీకు మైక్రోబయాలజీ స్పెషలిస్ట్ కానివ్వండి, బయోకెమిస్ట్రీ స్పెషలిస్ట్ కానివ్వండి, సో మీరు ఒక్కొక్క సబ్జెక్ట్ అనేది మీరు ఎంచుకోవాల్సి ఉంటుంది. సో దాని మీద ఒక స్పెషలైజేషన్ చేయాల్సి ఉంటుంది. సో మీరు ఆ స్పెషలైజేషన్ కంప్లీట్ చేస్తే, బీఎస్సీ ఎంఎల్టీలో ఆ స్పెషలైజేషన్ అనేది మీరు కంప్లీట్ చేయగలిగితే, సో మీకు శాలరీ అనేది మినిమం 25 నుంచి అయితే స్టార్ట్ అవుతుందండి. సో అది కూడా మీరు కార్పొరేట్ హాస్పిటల్లో, అంటే పెద్ద పెద్ద హాస్పిటల్స్ ఏవైతే ఉంటాయో సో అలాంటి హాస్పిటల్లో మీరు ట్రై చేస్తే మినిమం 25 నుంచి అయితే స్టార్ట్ అవుతుంది శాలరీ అనేది. సో ఊరికనే అయితే ఇవ్వరండి. 25 అనేది 25,000 అనేది ఊరికనే అయితే ఇవ్వరు. సో దానికి సంబంధించిన కొంచెం హార్డ్ వర్క్ ఉంటుంది. ఒక 3 months వరకు చాలా హార్డ్ వర్క్ ఉంటుంది. సో హార్డ్ వర్క్ అయితే మీరు చేయాలి కంపల్సరీగా. సో ఆ హార్డ్ వర్క్ మీరు కంప్లీట్ చేసిన తర్వాత సో మీరు దానికి పర్ఫెక్ట్గా సూట్ అయితే ఫ్యూచర్ అనేది చాలా బాగుంటుంది. సో అందులో ఏంటి అంటే మీరు ఆ ల్యాబ్ అనేది మీరు ఎలా ఎస్టాబ్లిష్ చేస్తున్నారు, సో ఆ స్కిల్స్ అనేవి మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది. అండ్ అదేవిధంగా మీకు బీఎస్సీలో చాలామంది చేసే ఒక చిన్న మిస్టేక్ ఏంటి అంటే, సో బీఎస్సీ ఎంఎల్టీ జాయిన్ అయిన తర్వాత కాలేజీ వాళ్ళు మీకు దాన్ని ఒక ఓజైటీ అనొచ్చు, లేకపోతే మీరు పిలుచుకునే భాషలో ట్రైనింగ్ అని కూడా అనుకోవచ్చు. సో వాళ్ళు పంపించేటప్పుడు చాలామంది ఆ ట్రైనింగ్ని కానీ ఆ ఓజైటీని కానివ్వండి ఇగ్నోర్ చేస్తున్నారు. సో చాలామంది అంటే వాళ్ళు పంపించే హాస్పిటల్స్ కానివ్వండి, వాళ్ళు పంపించే ఆ టెక్నీషియన్స్కి మీరు వెళ్ళట్లేదు. సో చాలామంది దాన్ని ఇగ్నోర్ చేస్తున్నారు. ఇగ్నోర్ చేయడం వల్ల ఏంటంటే మీరే లాస్ పోతారు. సో కాలేజీకి ఏముంటుందండి, కాలేజీకి ఏమీ లాస్ ఉండదు. సో వాళ్ళ ఫీజులు వాళ్ళకి వచ్చేస్తాయి. సో వాళ్ళు హ్యాపీయే. సో మళ్ళీ మీరు అది పాస్ అవుట్ అయ్యి బయటకు వచ్చిన తర్వాత మీరే చాలా అంటే చాలా ఇబ్బంది పడతారు. సో కాలేజీలో ఉన్నప్పుడు లైఫ్ అనేది ఒకలా ఉంటుంది. సో మీరు ఎంప్లాయ్మెంట్కి వచ్చిన తర్వాత లైఫ్ అనేది వేరే విధంగా ఉంటుంది. సో ఖచ్చితంగా సో మీకు శాలరీ గురించి అడుగుతున్నారు కాబట్టి శాలరీ బీఎస్సీ ఎంఎల్టీకి శాలరీ అయితే బాగానే ఉంటుంది. సో మీరు హ్యాపీగా అయితే ఫ్యామిలీస్ని అయితే లీడ్ చేయొచ్చు. కాకపోతే ఏంటంటే మీరు ఆ శాలరీ అంటే 25,000 శాలరీ మీకు రావాలి అంటే సో మీరు చేయాల్సింది కూడా కొంచెం హార్డ్ వర్క్ అనేది మీరు కంపల్సరీగా చెయ్యాలి. సో ఆ హార్డ్ వర్క్ అనేది మీరు ఇగ్నోర్ చేసేస్తే సో మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు తెల్ల మొక్కలు వేసుకొని చూడడం తప్ప మీరు అక్కడికి వచ్చి ఏం చేసేది ఏమి ఉండదు. ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టడీ కంప్లీట్ అయిన తర్వాత సో మీరు బీఎస్సీ తీసుకొని బయటకు వచ్చిన తర్వాత మీ దగ్గర వర్క్ గ్రిప్ అనేది ఎంత ఉంది, సో మీ దగ్గర టాలెంట్ ఎంత ఉందనేది బయట కంపెనీస్ కానివ్వండి, ఈ కార్పొరేట్ హాస్పిటల్స్ కానివ్వండి, మీ దగ్గర టాలెంట్ ఎంత ఉందనేది మాత్రమే చెక్ చేస్తారు. మీ క్వాలిఫికేషన్ అనేది జస్ట్ ఫర్ క్వాలిఫికేషన్. ఓకే, బీఎస్సీ ఉంది కదా, ఓకే, బట్ టాలెంట్, నీ దగ్గర ఏం టాలెంట్ ఉంది, సో నీ దగ్గర వర్క్ స్కిల్స్ ఎంత ఉంది, నీ దగ్గర సబ్జెక్ట్ ఎంత ఉంది, సో ఇది మాత్రమే చూస్తారు. సో బయట ఇది మాత్రం చాలా వరకు తెలియదు ఎవరికి. సో ఏదో బీఎస్సీ ఎంఎల్టీ చేసేస్తున్నామో లేకపోతే ఎంఎల్టీ చేసేస్తున్నామో, బయట లాట్ ఆఫ్ జాబులు ఉన్నాయి అని ఒక థాట్తో వస్తున్నారు. ఓకే, లాట్ ఆఫ్ జాబ్స్ అయితే ఉన్నాయి, లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. కానీ ఎలాంటి వాళ్ళకి బాగా యూజ్ అవుతుందో తెలుసా? మీ దగ్గర మెయిన్ ఫర్ సబ్జెక్ట్ ఉండాలి. ఏదైనా సరే ఇలా ఫ్రాంక్ టు ఫ్రాంక్ మాట్లాడే ఆ స్కిల్స్ అయితే మీ దగ్గర ఉంటే సో డెఫినెట్గా మీరు బీఎస్సీ, అందులోని మీకు బీఎస్సీ సర్టిఫికెట్ ఉంటే ఒక రేంజ్లో అంటే ఒక టాప్ రేంజ్లో ఉంటే మీరు ఉండొచ్చు. సో ఖచ్చితంగా మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే సో ప్రతిదీ కూడా మీరు కామెంటే చేయాల్సిన లేదు. సో కింద నా డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది, నా మొబైల్ నెంబర్ ఉంటుంది, దానికి వాట్సాప్ చేసినా నేను మీకు క్లియర్ అయితే చేస్తాను. ఒకవేళ లేదు అనుకుంటే నెంబర్ చెప్తాను, ఒకసారి మీరు కూడా నోట్ చేసుకోండి. 7075716419. సో ఈ నెంబర్కి అయితే మీరు వాట్సాప్ చేయండి. సో నేను మీకు ఫర్దర్గా కూడా మీకు ఈ శాలరీ విషయంలో కానివ్వండి, బీఎస్సీకి సంబంధించిన జాబ్ ఆపర్చునిటీస్లో కానివ్వండి, నేను మీకు ఫర్దర్గా ఏదైనా హెల్ప్ చేస్తాను. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.